అండి, నా పేరు డాక్టర్ అభిలాష్ గవర్రాజు. నేను ఇక్కడ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరిలోవాలో కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. క్యాన్సర్ నంబర్స్ పెరుగుతున్నాయి, క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. సో ఎవరన్నా మీరు క్యాన్సర్ సంబంధించి డాక్టర్లను అడిగితే కామన్గా చెప్పే జవాబు ఇది. అసలు క్యాన్సర్ కేసులు నిజంగా పెరుగుతున్నాయా లేదా ఎలా తెలుస్తుంది మనకి? సో భారతదేశంలోని ప్రపంచం అంతటిలోని కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, గ్లోబోకాన్ ఆర్గనైజేషన్ అండ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్. సో వీటిల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి ఎన్ని క్యాన్సర్ కేసులు సంవత్సరంలో వస్తున్నాయి అన్నవి రికార్డ్ అవుతాయి. ఈ డేటా అంతా తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఎన్ని క్యాన్సర్లు వస్తున్నాయి ప్రతి సంవత్సరం ఆ నంబర్ చూస్తే కరెక్ట్గా మనకి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయా లేవా అన్నది తెలుస్తుంది. సో ఇవాళ భారతదేశంలో మగవాళ్ళల్లో వచ్చే కామన్ క్యాన్సర్స్ ఏంటి దాని గురించి ఇవాళ కొంచెం మాట్లాడదాం. సో టాప్ 5 క్యాన్సర్స్ ఇన్ మగవాళ్ళు భారతదేశంలో వచ్చేవి. నంబర్ 1 క్యాన్సర్ మగవాళ్ళల్లో వచ్చేదండి నోటి క్యాన్సర్ ఆర్ గొంతు క్యాన్సర్. సో దీనికి ప్రధానమైన కారణం గుట్కా, బీడీ, సిగరెట్ స్మోకింగ్, తంబాకు, మందు. వీటి వల్ల 90 నుంచి 95% నోటిలో కానీ గొంతులో కానీ క్యాన్సర్లు వస్తాయి. నంబర్ 1 ప్లేస్లో ఈ క్యాన్సర్ ఉంది. దీనికి ట్రీట్మెంట్ కాంబినేషన్ ఆఫ్ సర్జరీ అండ్ రేడియేషన్ థెరపీతోని క్యూర్ ఛాన్సెస్ బాగుంటాయి. నంబర్ 2 క్యాన్సర్ ఏంటి మగవాళ్ళల్లో వచ్చేది? ఊపిరితిత్తుల క్యాన్సర్ అండి, అంటే లంగ్ క్యాన్సర్ అంటాం. లంగ్ క్యాన్సర్ ప్రధానమైన కారణం కూడా చాలా వరకు స్మోకింగ్, సిగరెట్ స్మోకింగ్ కానీ బీడీ స్మోకింగ్ కానీ. ఈ మధ్యన లంగ్ క్యాన్సర్కి సంబంధించి మనం ప్రత్యేకంగా చూస్తుంది ఏమిటి అంటే ఆడవాళ్ళల్లో కూడా లంగ్ క్యాన్సరు పెరుగుతుంది. వాళ్ళు స్మోక్ చేయరు కానీ క్యాన్సర్లో కొన్ని మార్పులు వచ్చి ఆడవాళ్ళల్లో కూడా ఇది కనిపిస్తుంది. నంబర్ 3 క్యాన్సర్ అంటే ఆహారం తీసుకునే గొట్టం క్యాన్సర్, ఈసోఫాజియల్ క్యాన్సర్ అంటాం. అంటే ఫుడ్ పైప్ క్యాన్సర్, అంటే నోట్లో ముద్ద పెట్టుకున్న తర్వాత నవిలి మింగినప్పుడు ఒక గొట్టం ద్వారా అది కడుపులోకి చేరుతుంది. సో దీన్ని ఈసోఫాజియల్ క్యాన్సర్ అంటారు. ఇది ప్రస్తుతానికి మగవాళ్ళల్లో భారతదేశంలో 3వ నంబర్ పొజిషన్లో ఉంది. ఈసోఫాజియల్ క్యాన్సర్ మేనేజ్మెంట్ కూడా మారింది. ఫస్ట్ రేడియేషన్ ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత సర్జరీ చేయడంతో రిజల్ట్స్, అవుట్కమ్స్ కూడా మనకి ఇప్పుడు బాగున్నాయి. 4వ క్యాన్సర్, నంబర్ 4 పొజిషన్లో ఉన్న క్యాన్సర్ పెద్ద పేగు క్యాన్సర్ ఆర్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటాం. సో కోలోరెక్టల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ప్రధానంగా సర్జరీ ఉంటుంది. సర్జరీ తర్వాత కీమోథెరపీ కూడా అవసరం ఉంటుంది. కోలోరెక్టల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? చాలా వరకు ఒబిసిటీ, బరువు పెరగడం వల్ల, డైట్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ కారం మసాలా ఫుడ్స్ అలాంటివి తీసుకోవడం వల్ల, ఆల్కహాల్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్ నంబర్స్ పెరుగుతున్నాయి. 5వ నంబర్లో 5th పొజిషన్లో ఉన్న క్యాన్సరు స్టమక్ క్యాన్సర్ అండి, అంటే కడుపు క్యాన్సర్ మగవాళ్ళల్లో వచ్చేది. కడుపు క్యాన్సర్ కారణాలు కూడా చాలా వరకు ఇవే: స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ డైట్ విషయంలో, అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ చాలా అంటే బర్న్డ్ ఫుడ్స్ అంటారు, అంటే కాల్చిన ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే వాటి వల్ల స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. స్టమక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా కాంబినేషన్ ఆఫ్ సర్జరీ అండ్ కీమోథెరపీ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.